ఈరోజు కౌన్సిల్లో మేము కరేడు భూసేకరణ సంబంధించి ప్రభుత్వాన్ని క్వశ్చన్ అడగడం జరిగింది. దాంట్లో భాగంగా మంత్రి గారు సమాధానం ఇస్తూ మేము కరేడులో 8,250 ఎకరాలు భూసేకరణ చేస్తాము, ఎట్టి పరిస్థితుల్లో ఆగదు అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. కరేడులో జరిగిన వాస్తవాలు, అక్కడున్న పరిస్థితుల్ని నేను మంత్రి గారికి పూర్తిగా వివరించడం జరిగింది. ఎందుకంటే ఒక్క గ్రామ సభకు కూడా కలెక్టర్ రాలేదు, మంత్రి రాలేదు, ఎమ్మెల్యేలు కానీ ప్రభుత్వం సైడ్ నుంచి ఎవరు రాకుండా ఒక సబ్ కలెక్టర్ని పంపించి ఒక గ్రామ సభ కండక్ట్ చేస్తే ప్రజలందరూ ఏకగ్రీవ తీర్మానం చేస్తే మేము భూములు ఇవ్వము అని ఆ తీర్మానం వ్యతిరేకంగా చేసినా కూడా దాన్ని పక్కన పెట్టి ఈరోజు వాళ్ళు ఆ మండలాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని ఈరోజు ప్రభుత్వం భూసేకరణ చేస్తూ ఉందని చెప్పి మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ జరుగుతున్న పరిస్థితులు చూస్తే నేను సవివరంగా చెప్పాను మంత్రి గారికి, మీరు ఏదైతే ఇండోసోల్ కోసం 2022లో నోటిఫికేషన్ ఇచ్చారో 66 జీవో ప్రకారం వాళ్ళ దగ్గర 417 కోట్లు తీసుకొని దాదాపు చేవూరు రావూరు గ్రామాల్లో 5,000 ఎకరాలు భూసేకరణ చేసిన తర్వాత మీరు వాళ్ళకి తెలియకుండా అదే ల్యాండ్ మళ్ళీ బీపీసీలకు కేటాయించామని చెప్తా ఉన్నారు. ఆ జీవో క్యాన్సిల్ చేయకుండా ఈ భూమి బీపీసీలకు ఎలా కేటాయించారు అని మేము అడగడం జరిగింది. అది మా పొరపాటు అని చెప్పి మంత్రి గారు ఒప్పుకోవడం జరుగుతుంది. ఈరోజు జరిగింది అదే. మళ్ళీ బీపీసీలకు అక్కడ ఇచ్చి మళ్ళీ ఇండోసోల్ని తీసుకొచ్చి 35 కిలోమీటర్ల దూరంలో కరేడు ఊర్లో మళ్ళీ మీరు ఇండోసోల్కి 8,500 ఎకరాలు ఎందుకు ఇస్తున్నారని చెప్పి మేము అడగడం జరిగితే ఆయన దాన్ని క్లియర్గా మేమైతే కరేడులో 8,000 మొత్తం 250 ఎకరాలు సేకరించడానికి మేము ప్రభుత్వం వెనకపోయే పని లేదని చెప్తా ఉన్నాడు. అక్కడున్న పరిస్థితులు మొత్తం నేను వివరించి చెప్పా. ఆ గ్రామంలో 5,000 కుటుంబాలు ఉన్నాయి, వాటిలో ఫిషర్మెన్ కమ్యూనిటీస్ ఇన్ని ఉన్నాయి, బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఇంతమంది ఉన్నారు. దాదాపు 90% మందికి ఆ గ్రామంలో భూమి లేదు. మొత్తం ఆ భూమి మీద ఆధారపడి కూలీలు, వ్యవసాయ కూలీలు, ఫిషర్మెన్స్ అయితే సముద్రంలోకి వెళ్ళి వేటకి వెళ్తారు, మన్నేరుకి వెళ్ళి వేటకి వెళ్తారు, యానదులు అయితే మొత్తం కలిసి అక్కడ అనుకూలమైన వాతావరణం, మంచినీళ్ళు వాళ్ళకంతా ఉంది. కాబట్టి మాకు ఉపాధి పోద్ది. మీ 13,500 మందికి ఉద్యోగాల కల్పన కోసం మీరు ఏదైతే ఇండస్ట్రీ తీసుకొస్తున్నారో ఆ ఇండస్ట్రీ వస్తే మాకు 20,000 మందికి ఇక్కడ ఉపాధి పోద్ది అని చెప్పి ఆ గ్రామ ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారు. అక్కడ వాస్తవ పరిస్థితులు మీరు అర్థం చేసుకోకుండా ఏం చెప్తా ఉన్నాడు ఆయన, 2018లో జీవో వచ్చిందని చెప్తా ఉన్నాడు. ఏది అసలు ఏదైతే సోషల్ ఇంపాక్ట్ సర్వే చేయకుండా అక్కడ ప్రజల జీవన స్థితిగతులు ఎలాగైతే ఇబ్బందులకు గురవుతాయో అది చెప్పకుండా దీంట్లో క్లాజులు పెట్టుకొని చేసుకుంటూ వచ్చారు. అది నేషనల్ హైవేలకు, రాజధానులకు, ప్రభుత్వ అవసరాలకు తీసుకోవాలి కానీ ప్రైవేట్ కంపెనీలకి భూములు ఇచ్చేటప్పుడు ఈ సోషల్ ఇంపాక్ట్ సర్వే చేయకుండా భూములు ఇవ్వడం అనేది కూడా కరెక్ట్ కాదని చెప్పి మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ 25 పాఠశాలలు ఉంటే 22 స్కూళ్ళు గవర్నమెంట్ స్కూల్స్ ఉంటే 3 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. దాంట్లో దాదాపు 2,100 మంది పిల్లలు 10th క్లాస్ లో పిల్లలే చదువుతూ ఉన్నారు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు అని చెప్పి నేను చెప్తే అందరూ కూడా ఆశ్చర్యపోయిన పరిస్థితి. ఈరోజు అక్కడ ఏమింది అనేది, ఆ పంచాయతీలో భూమి ఇవ్వడానికి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు రైతులు అనేది మేము వివరంగా చెప్పినా వాళ్ళు పెడజీవని పెడతా ఉన్నారు. మళ్ళీ నిన్న జూలై 13వ తారీఖున ఏదైతే 20,000 ఎకరాలు తీసుకుంటానికి 5 డిప్యూటీ కలెక్టర్ టీంలు, ఒక స్పెషల్ కలెక్టర్ టీం ఫామ్ చేశారో అది ఎందుకు చేశారు అని అడిగితే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. అసలు మంత్రి గారి దగ్గర దానికి సంబంధించిన డేటానే లేదు. ఎందుకు జీవో ఇచ్చారు, ఒలవపాడు రామాయపట్నం కింద ఈ కరేడు దగ్గర ఎందుకు తీసుకుంటారు 20,000 ఎకరాలు అంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు, వాళ్ళ దగ్గర సమాధానం లేని పరిస్థితి ఈరోజు. దానికి ఈరోజు మేము క్లియర్గా చెప్తా ఉన్నాం, మీరు ఏదైతే రామాయపట్నం పోర్టుకి వెళ్ళే రోడ్డు ఉందో దానికి ఎడమ వైపున చేవూరు రావూరు ఉంటుంది. ఆ ఎడమ వైపు నుండే భూమి 5,600 ఎకరాలు ఇండోసోల్కి ఇచ్చేయండి 5,130 ఎకరాలు. కానీ రైట్ సైడ్ ఏదైతే చెన్నాయిపాలెం వైపు ఉందో ఆ భూములు మీరు బీపీసీలకు ఇచ్చుకోండి. పరిశ్రమలకు మేము వ్యతిరేకం కాదు అని పదే చెప్తా ఉన్నాం. మేము పరిశ్రమలకు అనుకూలమైన భూములు అదే పోర్టు కింద అదే ప్రాంతంలో ఉన్నాయి. కానీ మీరు వితండవాదంతో అసలు ఏ అవగాహన లోపంతో మీరు ఈరోజు చేవూరు రావూరు ఇచ్చేస్తాం, మేము మళ్ళీ కరేడు పోతామని మాట్లాడుతూ ఉన్నారు. మీకు భూములు లేకపోతే ఇంకో చోటుకు పోవాలి, మీకు భూములు ఎవరైనా వ్యతిరేకిస్తే ఇంకో చోటుకు పోవాలి. మీకు అనువైన భూములు 2 కంపెనీలకు అక్కడే పెట్టుకోవడానికి ఉన్న భూములు పక్కన పెట్టి మీరు వేరే చోటుకు పోయి వాళ్ళు దౌర్జన్యం చేసి ఇబ్బందులకు గురి చేసి అలాంటి తీసుకోవాల్సిన అవసరం మీ ప్రభుత్వానికి ఏమొచ్చిందని చెప్పి మేము అడిగితే వాళ్ళ దగ్గర ఈరోజు సమాధానం లేని పరిస్థితి. ఇదే కాకుండా ఆ రోజు జరిగింది మీ అందరి దృష్టికి కూడా తెలుసు. మహిళల్ని అర్ధరాత్రి 12 గంటలకి ఎస్టీ మహిళలు వాళ్ళ ఇళ్ళ మీదకి పోయి వాళ్ళని అరెస్ట్ చేసి మహిళా కానిస్టేబుల్ కూడా లేకుండా అరెస్ట్ చేసి తీసుకెళ్ళి వాళ్ళని దాచిపెడితే ఆ గ్రామం మొత్తం పోలీస్ స్టేషన్ ముందు పోయి 8 గంటలకు ధర్నా చేస్తే మీరు 12 గంటలకు మధ్యాహ్నం అరెస్ట్ చేసామని చెప్పి కోర్టులో ఎఫ్ఐఆర్ సబ్మిట్ చేసి మీరు ఆ మహిళల్ని రిమాండ్కి పంపించారంటే ఇంతకంటే దుర్మార్గమైంది ఇంకొకటి లేదని చెప్పి మేము ఆ రోజు చెప్పాం. ఈరోజు కూడా దాన్ని అసెంబ్లీలో మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు మాకేం తెలియదు దీని గురించి అన్నట్టు వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉన్నారు. అక్కడ 30 యాక్ట్ అమల్లో ఉందని చెప్తా ఉన్నారు. నేను సూటిగా అడిగా, మీరు గ్రామంలో 30 యాక్ట్ అమల్లో ఉన్నప్పుడు మొత్తం కొన్ని వందల వాహనాల్లో వచ్చి
అదే పంచాయతీలో ప్యాకాట డెన్లు ఎలా నడుపుతున్నారని అడిగాం. రైతులు నలుగురు కలిసి కూర్చోడానికి ఏమో 30 యాక్ట్ అడ్డం వస్తుంది, కానీ ప్యాకాట డెన్లు పెట్టుకోవడానికి మాత్రం మీకు యాక్ట్లు అడ్డం రావు. అది ఎవరు రాశారు? మీ ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చింది. ఎస్ఐలకి పోలీస్ డిపార్ట్మెంట్కి 2 లక్షల రోజుకి, మిగతా 10 లక్షలు లోకల్ ప్రజాప్రతినిధికి ఇస్తున్నారు అని చెప్పి ఆంధ్రజ్యోతి పత్రికలో కథనం వచ్చింది, వేరే పత్రికల్లో కాదు. మీ ప్రభుత్వంలో మీ పక్ష పత్రికల్లో ఐటమ్స్ వచ్చినాయి అంటే 30 యాక్ట్ అమల్ని అక్కడ వదిలేశారని చెప్పి అని చూసాం. ఈ రకంగా రైతులనేమో ఇబ్బంది పెట్టడానికి యాక్ట్లు ఉంటాయి, ప్యాకాట్ డెన్లు నడుపుకోవచ్చు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు చెప్పి ఊరి మీద పడి వాళ్ళని ఇబ్బంది పెట్టవచ్చు. ఆ ఊర్లో కరెంటు కూడా లేకుండా చేస్తున్నారు. ఈరోజు వాళ్ళని ఇబ్బందులకు గురి చేసి ఆ వ్యవసాయం పంటలన్నీ ఎండిపోయి ఆ పంటలు చచ్చిపోతే వాళ్ళు భూములు ఇస్తారని చెప్పి ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈరోజు కరెంటులో రోజుకి 8 గంటలు మీరు కరెంటు కోత పెడుతున్నారా లేదా? మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే దాన్ని బయట పెట్టమని అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఏమైనా సరే రైతులను భయపెట్టి వాళ్ళకి ఇబ్బందులు పెట్టి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి నీళ్లు లేకుండా చేసి కరెంట్ లేకుండా చేసి మొత్తానికి ఆ ఊరిని కబలించాలని దుర్మార్గం ఆలోచించాలని చెప్పాం. ఇదే కాకుండా ఇంకొకటి వాటర్ విషయానికి వస్తే అక్కడ ఏదైతే చేవూరు చెరువు, కరేడు చెరువు, చెన్నైపాలెం చెరువు, ఈ 3 చెరువుల్లో నుంచి నీటి కేటాయింపులు మొత్తం ఇండోసోల్కి ఇస్తున్నామని చెప్పి ఈరోజు ప్రభుత్వం జీవోలో ఇచ్చింది. 43 జీవోలో ఏముంది? మీరు 4.5 టీఎంసీ వాటరు ఇండోసోల్ కంపెనీకి మేము ఇస్తున్నామని చెప్పి ఫ్రీగా రాశారు. గత ప్రభుత్వం ఇచ్చింది ఓన్లీ 0.5 టీఎంసీ, మీరు అక్కడ ఉన్న రేటు ప్రకారం తీసుకోవాలని చెప్పి నిబంధనల ప్రకారం తీసుకోవాలని గత ప్రభుత్వంలో జీవో ఇస్తే దాన్ని మార్చి 4.5 టీఎంసీ నీళ్లు మీరు ఫ్రీగా తీసుకోండి ఆడ నుంచి అయినా సరే అని చెప్తే ఆడున్న కెపాసిటీ ఎంత తెలుసా? 0.72 కెపాసిటీ 3 చెరువులు కలిపితే. కానీ మీరు 4.5 టీఎంసీ అంటే మా నియోజకవర్గంలో ఉండే దాదాపు 60-70 చెరువులు కలిపినా కూడా అంత నీళ్లు లేని పరిస్థితి అయితే నియోజకవర్గం మొత్తం ప్రజల గొంతుల్ని ఎండబెట్టి ఈరోజు కంపెనీ నీళ్ళు ఇస్తారని చెప్పి అడిగితే దానికి సమాధానం లేదు. ఈరోజు వాళ్ళు ఏ సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉండి ఈరోజు ఎంతసేపటికి మైక్ కట్ చేయించాలి, మాట్లాడకుండా చేయాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో ముందుకు పోతా ఉన్నారు. మంత్రి గారు కూడా దీన్ని డివైడ్ చేయాలని చూస్తున్నారు తప్ప అసలు అక్కడ ఏం జరుగుతుందన్న వాస్తవం తెలుసుకునే పరిస్థితి కానీ తెలుసుకున్న తర్వాత దాని మీద మంచి నిర్ణయం తీసుకోవాలనే ఆలోచన కానీ వాళ్ళకి లేదు. పరిశ్రమలు మేము ఆహ్వానిస్తున్నాం, కానీ వాటికి అనువైన భూములు మా దగ్గరే ఉన్నాయి, అవి మేము ఇస్తామని చెప్తున్నా కూడా వినకుండా వీళ్ళు ఒక దౌర్జన్యపరంగా ఈరోజు రైతుల మీద పోయి పడి ఆ కరేడ్ ల్యాండ్ అక్విజిషన్ చేయాలనే ఆలోచనతో గవర్నమెంట్ వచ్చింది. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇలాంటి అనాలోచిత నిర్ణయాల వల్లే నిన్నగాక మొన్న స్టీల్ కంపెనీ ఏదైతే గత ప్రభుత్వంలో నెల్లూరు జిల్లాలోకి వచ్చిందో దాదాపు 5,500 కోట్ల పెట్టుబడులతోటి మేము 110 ఎకరాలు ఇచ్చాము ఆ కంపెనీకి. కానీ ఈరోజు ఆ కంపెనీ నెల్లూరు నుంచి పారిపోయింది. ఈరోజు మీ ప్రభుత్వం నుంచి ఇక్కడ నుంచి వేరే స్టేట్కి వెళ్ళిపోయింది అంటే మీ అసమర్థత ఏంది? ఈ కంపెనీల విషయంలో మీరు అలా అనాలోచిత నిర్ణయాలు ఎలా ఉన్నాయనేది ఇప్పటికైనా కనుదెరవండి. మల్లవరంలో కూడా చిత్తూరు జిల్లాలో ఆల్రెడీ BHEL, NTPC వెనకపోయినాయి, ఇప్పుడు ఇక్కడ వెనకపోయిన పరిస్థితి చూస్తూ ఉన్నాం నెల్లూరు జిల్లాలో. కాబట్టి మీరు ఇలాగే మొండి దూరంతో పోతే ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రావు. కానీ మీరు పద్ధతులు మార్చుకొని మీరు సరైన దారిలో నడిచి ల్యాండ్ ఎక్కడ అవైలబిలిటీ ఉంది, ప్రజలకు ఇబ్బంది లేని చోట కానీ మీరు ల్యాండ్ అక్వైర్ చేస్తే పరిశ్రమలు వస్తాయి తప్ప ఇది కాదు. ఇంకోటి ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఉంది. ఇక్కడ ఏదైతే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే మీకు రియంబర్స్ చేస్తామన్నారో, సబ్సిడీ ఇస్తామన్నారో, ఇండోసోల్ కంపెనీకి 14,150 కోట్లు మీరు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్తా ఉన్నారు. దీంట్లో ఒక ఉద్యోగానికి 3,05,00,000 రూపాయలు మీరు ఇన్సెంటివ్ ఇస్తా ఉన్నారు. ఒక ఉద్యోగం మీరు తేవడం కోసం 3 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి ఈరోజు వచ్చిందంటే అది ఎవరి డబ్బు? 3 కోట్లు కంపెనీ దారాదత్తం చేసి ఒక ఉద్యోగం కల్పిస్తారని అడుగుతా ఉన్నా. BPCL తీసుకొస్తా ఉన్నా 96,000 కోట్లు అని చెప్పి దానికి 75% క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ రియంబర్స్ చేస్తామని చెప్పి దానికి జీవో ఇచ్చున్నారు. ఈ రకంగా కంపెనీలకు 75, 89% మీరు ఇన్సెంటివ్స్ ఇచ్చి ఈ ఉద్యోగాలు కల్పనని చెప్పి రైతులు పట్టగొట్టి ఓ పక్క నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేకుండా చేస్తూ ఉన్నారు. మీ అనాలోచిత నిర్ణయాలు మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.